సూర్యాపేట జిల్లా ఆత్మకూరస్ మండలం కందగట్ల విలేజ్ లో ముగ్గురు పోటీలో ఉన్నారు, కానీ ఇద్దరి మధ్యనే హోరాహోరీ కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి సంజయ్ రాణి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్యనే పోటీ ఉంది. అయితే ఇక్కడ అనూహ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా బీజేపీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి సంజయ్ రాణి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి వస్తే మనం చూస్తున్నాము, కేంద్రంలో అధికారంలో ఉంది, దాంతోపాటు చదువుకున్న వ్యక్తి. ఎందుకంటే మిగతా అభ్యర్థులతో పోల్చుకుంటే 100% ఈమె వ్యక్తిత్వంతో పాటు విద్యార్థితో ఉన్న వ్యక్తి. ఎవరికి ఏమి కావాలన్నా కూడా నేను మీకు ఉన్నాను అని వాళ్ళకు సలహాలు సంప్రదాయాలు తీసుకునే వ్యక్తి ఉన్న సంజయ్ రాణి గారు, చెప్పండి, మీరు కందగట్ల గ్రామ సర్పంచ్గా అయితే ఎట్లా సేవ చేయబోతున్నారు? మీ దృష్టిలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? మాకు కందగట్ల గ్రామానికి గుడులు చక్కగా లేవు, గుడులు చేపిస్తాం. ఫస్ట్ ప్రాధాన్యత గుళ్ళు చేపిస్తాం. ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, మా ముత్రాశ గూడానికి పెద్దమ్మ గుడి చేపిస్తాం. ముఖ్యంగా చెప్పండి, గుడితో పాటు బడి కూడా ముఖ్యమే. ఆ బడితో పాటు ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజ్ సమస్య కావచ్చు, సిసి రోడ్ల సమస్య కావచ్చు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? డ్రైనేజీలు చేపించుకోవాలి. మా బజార్కు డ్రైనేజీలు లేవు, చేపించుకోవాలి. అన్ని బజార్లకు చేపియాలి. బళ్ళలో కూడా పరిష్కారం, ఆ వాష్రూమ్లు ఎట్లున్నాయో అన్ని చూసుకుంటాం మేము. అన్ని చేపించే బాధ్యత మాది. సొంత నిర్ణయం తీసుకున్నా నేను, అన్ని చేపిస్తా ఊరికి. అంటే మీరు ప్రచారానికి వెళ్తారు కదమ్మా, ఎట్లా ఉంది స్పందన? అందరూ మాకు సహకరిస్తారు. మరి ఇంకా వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలియదు. సరే, వారి సంజయ్ రాణి గారు భర్త ఉన్నారు అన్న, చెప్పండి, మీరు మీ సతీమణిని రంగంలో దింపడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ బీజేపీ మనం చూస్తున్నాము. జిల్లాలో కూడా బీజేపీ అభ్యర్థులకు అంత ఆదరణ లేదు, కానీ కందగట్లో మాత్రము పోటాపోటీగా ఉన్నది. అసలు మీరు సర్పంచ్గా అయితే గ్రామానికి ఏం చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ మీడియా ముందు ఒక విషయం తెలపాలనుకుంటున్నాను. 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఈనాటి వరకు మా బీసీ బిడ్డలు వెనకబడి ఉన్నారు. అన్ని కులాల కంటే మా బీసీ బిడ్డలు ఎక్కువ ఓటింగ్, ఇక్కడ ఎక్కువ ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ ప్రకారం అయినా కానీ మేము ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. ఊరిని డెవలప్ చేయాలనుకుంటున్నాం. గుళ్ళు కానీ, గోపురాలు గుళ్ళు, బళ్ళు, వీధులు, గ్రామ మన డ్రైనేజీ కాలువలు ఏవి కూడా పట్టించుకునే నాదులు లేకపోయినరు. అందువల్ల నేను ఇంతకు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాను. దానికి సపోర్టింగ్ గానే చాలా మంది ఎంకరేజింగ్ స్పందన మంచిగా ఉంది మాకు. ఆ స్పందన ప్రకారంగా ఇంకా నా చేతికి అధికారం ఇస్తే నేను ఇంకా ఎంతో ఊరిని తీర్చిదిద్దగలుగుతా అనే నమ్మకంతో నేను ముందుకు దూసుకెళ్తున్నాను. ముఖ్యంగా చెప్పండి, మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో అన్ని పార్టీల కంటే ఎక్కువ కూడా బీజేపీ పార్టీకి ఓటు షేర్ వచ్చింది. దాన్ని అట్నే మీరు స్వీకరిస్తున్నారా? ఇంకేమైనా దాని మీద ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా ప్రజలకు మీ బీజేపీ పార్టీ అభ్యర్థి సంజయ్ రాణి నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చిన దానికంటే డబల్ రెట్టింపు ఇప్పుడు ఉండబోతుంది. కందగట్ల గ్రామంలో ఈ ఓటింగ్ చూసి పరిశాన్ అయ్యే ఇదిగా జరగబోతుంది ఈ ఓటింగ్. ఓవరాల్ ఈ రిజల్ట్ చాలా మందికి డెవలప్ కందగట్ల గ్రామం డెవలప్ కి కారణం. ఇది ఒక నిదర్శనం. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి మాకు ఏ సహకారాలైనా మాకు అందిస్తుందనే నమ్మకంతో మేము ప్రజలతో ప్రచారంలో దూసుకెళ్తూనే మమేకమై ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, మీకు ఇక్కడ టీఆర్పీ ఎందుకు మద్దతు ఇచ్చింది? కారణం ఏంటి? టీఆర్పీ మాకు ఇలా బీసీల మంచి పార్టీ. ఇది రేపు ఏదున్నా ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తారు. కలిసిపోవటానికి కానీ మాకు అభివృద్ధి కోసానికి ఇటువరకు చేసిన అభివృద్ధులు ఉన్నాయి. దానికోసానికి సంక్రేణి వెంకటేశ్వరరావు చేసిన ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం, ఈ కందగట్లకు ట్యాంక్ కట్టడం, ప్రతి బజారుకు నీళ్ళు ఇవ్వటం, ఆయన ఇచ్చిపోయిన అభివృద్ధితోనే కందగట్ల బీజేపీ అంటేనే సంక్రేణి అంటేనే బీజేపీ. దానికోసానికి ప్రతి పార్టీ వాళ్ళు కూడా, హనుమాన్ కళ్ళు కూడా మీకు పూగుర్తు కోటేసి ఇక్కడ ఉంగరానికి మన దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీరు చాలా
రాజకీయంగా చూస్తున్నారు. మీరు గ్రామంలో మీకు మంచి పేరుంది. ఇప్పటి వరకు మా గ్రామంలో బీజేపీ అంటేనే చాలా అభివృద్ధి. సంకినేని గారి వల్ల మాకు ఇప్పుడు సంకినేని టీడీపీలు ఉన్న కాంచి కూడా కందగట్ల గ్రామం అంటే బాగా ఇది ఉంటుంది. మా ఊర్లో దరిదాపు 400 మందిని పేరు పెట్టి పిలుస్తాడు సంకినేని వెంకటేశ్వరరావు. అందుకనే మా బీజేపీ ఈ కందగట్ల కాడ ఏం చేయబోతున్నారు మీరు సర్పంచ్ గెలిస్తే వీధి దీపాలు కానీ, లైట్లు కానీ, ఈ డ్రైనేజీ కానీ, ఒక స్కూలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా పెండింగ్లు ఉన్న పనులు మేము కంప్లీట్ చేస్తాం. మా సొంత ఖర్చులతోటైనా చేస్తాం. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటి ముదిరాజు వాడకి ఒక బ్రిడ్జి ఒకటి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ. ఇంకోటి మన బొడ్రాయి అనేది పట్టించుకునే నాదుడే లేకపోయారు. అదొకటి డెవలప్ చేయాలనుకుంటున్నాం. గుళ్ళు శిథిలావస్థలో పడిపోయినాయి. అవి కూడా మేము కేంద్రం దాకా వెళ్ళి దాన్ని ఫండ్స్ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ చేసి చూపించాలని ప్రజల్లోకి ప్రచారం చేసుకుంటూ దూసుకెళ్తున్నాం. మనం చూస్తున్నాము కొందగట్ల బీజేపీ బలపరిచిన టీఆర్పీ బలపరిచిన అభ్యర్థి సంజయ్ రాయ్ ఒకటి చెప్తున్నారు. ఒక గ్రామంలో గుళ్ళు బళ్ళు డ్రైనేజీలు మురికి కాలువలు సీసీ రోడ్లు అన్ని కూడా చేస్తాం. ఎందుకంటే మేము బీసీ బిడ్డ, ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే మెజార్టీ కంటే కూడా గొప్పగా వస్తుంది. ఖచ్చితంగా మేము సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే మాత్రం గ్రామానికి అన్ని విధాలుగా సేవ చేస్తామని వాళ్ళు పేర్కొంటున్నారు. పేట జిల్లా ఆత్మకూరేస్ మండలం కందగట్ల గ్రామంలో మాత్రం ముక్కోన పోటీ ఉందని చెప్పవచ్చు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, మరో పక్క బీజేపీ అభ్యర్థి కూడా బరిలో దిగడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం బీఆర్ఎస్ అభ్యర్థి అరుణ గారి దగ్గర ఉన్నాం. మేడం చెప్పండి, మీరు ఎన్నికల్లో గెలిస్తే గ్రామానికి ఏమి పని చేద్దాం? నేను ఎన్నికల జగదీష్ రెడ్డి, మాకు శ్రీపేట మండలం జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే సార్. నమస్కారం సార్. నేను గెలిస్తే ఊరికి సహాయకారం చేస్తా, అన్నిటికీ మీ దృష్టిలో ఏ పనులు దృష్టికి వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను మా కేసీఆర్ వచ్చినాక ఇండ్లు వస్తే ఇండ్లు ఇస్తా, మా అందరికి సహకారం, నెలకు పింఛన్లు పెట్టిస్తా, అందరికి సహాయకారం చేస్తా. ఇదే విషయాన్ని సీనియర్ నాయకులు జానన్న ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా మీరు ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు అన్నగా నిలబెట్టారు, మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఎట్లా ముందుకు పోతున్నారు? ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గౌరవనీయులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి సహకారంతో కందగట్ల గ్రామంలో మా పార్టీ అభ్యర్థిని శ్రీమతి రాజబోయిన అరుణ వెంకన్న గారి యొక్క కత్తెర గుర్తుపై మా గ్రామంలో ఉండబడినటువంటి గత ప్రభుత్వము మంత్రి గారి సహకారంతో గ్రామంలో మేము ఏం అభివృద్ధి పనులు చేసినామో, పెన్షన్లు కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, తదితర సమస్యలు మొత్తం 3 ఎకరాల భూమి కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినాము. అవే ఈ రోజు మాకు మా అభ్యర్థిని గెలుపుకు గల కారణాలు అవుతామని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా మీ గ్రామంలో ఏ సమస్యలు మీకు దృష్టికి వస్తాయి? దాదాపుగానైతే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక పెన్షన్లు పెంచలేదు. ఇచ్చిన హామీలలో వాళ్ళు విఫలమయ్యారు. వికలాంగులకు పెన్షన్ పెంచుతున్నారు. తట్టడి మట్టి పోసిన పరిస్థితి లేదు. ఒక లైట్లు వేసిన పరిస్థితి లేదు. గతంలో మొన్న వానాకాలం మొత్తం రైతులకు ఎరువులు పిండి బస్తాలు అందక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం రోడ్డు లేవు, ఎక్కడ గుంతలు అక్కడనే ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చెరువులు నింపారు. చెరువుల నిండా నీళ్లు ఉండేది, కాలువలు వదిలిపెట్టేది. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు టీఆర్ఎస్ని ఆశీర్వదించి మా అభ్యర్థిని గెలిపిస్తారని మేము అనుకుంటున్నాం. మన దగ్గర సీనియర్ నాయకుడు అన్న చెప్పండి, ఇప్పుడు మీ అభ్యర్థిని మీరు పెట్టడం జరిగింది అరుణ గారిని, మీరు అసలు కందగట్ల ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ముక్కోన పోటీ ఉంది, ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కందగట్ల గ్రామంలో సమస్యలు అంటూ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో లోగా ఉన్న పనులన్నీ పూర్తి చేసినాం. కొన్ని మిగిలిపోయినాయి. ముఖ్యంగా ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయకుండా వాళ్ళు ఏమన్నారు, 2000 నుంచి 4000 చేస్తున్నారు, 4000 నుంచి 6000 చేస్తున్నారు. ఆ రెండిట్లే ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా కరెంటు మంత్రి ఇదివరకు ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు వేస్తే ఈ రోజు రాత్రి 1 నిమిషం కూడా కరెంట్ ఇస్తలేడు, 3 ఫేజ్ కరెంటు. అల్లా విఫలమయ్యారు. వాటర్ విషయం అనేది ముఖ్యంగా టైం టు టైం ఏ నవంబర్లో ఇవ్వాలా, డిసెంబర్లో ఇవ్వాలా, అధికారులను అడిగి అధికారులు చెప్పిన ప్రకారంగా టైం టు టైం నీళ్ళు కెనాలు ఇచ్చి. అదేమో రాష్ట్ర ప్రభుత్వ విషయం. మీ గ్రామంలో సంబంధించి చెప్పండి. గ్రామం విషయానికి వస్తే ఇప్పుడు ముఖ్యంగా గ్రామం విషయంలో ఇంకా కూడా పనిచేయవలసింది ఏంటంటే కందగట్ల నుండి మంగళతండకు పోయే రోడ్డు కాడ పెద్ద చెరువు ఉన్నది. ఆ పెద్ద చెరువు దగ్గర బిడ్ చేద్దామని చెప్పి మా అభ్యర్థిని గెలిపించి
ఈ కందగట్ల ప్రజలంతా కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకొని, జగదీష్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని అరుణని గెలిపించినట్టుంటే, గెలిచిన కొద్ది రోజులే మా ఎమ్మెల్యే గారి సహకారంతోని, మాజీ మంత్రి గారి సహకారంతోని ఆ బ్రిడ్జిని ఎస్టిమేట్ వేయించి ఎమ్మెల్యే గారి కోటాలైనా ఏ విధంగా ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుల కోటా తెచ్చి అయినా పెద్ద చెరువు దగ్గర ఉన్న బ్రిడ్జిని మాత్రం కంప్లీట్ చేస్తా అని చెప్పి కందగట్ల ప్రజానికానికి మేము హామీ ఇస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాము ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మాత్రం కందగట్లని మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఇప్పటికే అన్న చెప్పండి, సీనియర్ నాయకులు చెప్పండి. దోమల బెడద, కుక్కల బెడద, కూతల బెడద దరిదాపు మేము అధికారానికి వస్తే వాటిని నివారించడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తాం. ఓకే, బీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తున్నారు, మా అరుణని ఖచ్చితంగా గెలిపిస్తే మాత్రం గ్రామానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు కూడా మేము తీరుస్తాము, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మాత్రము ఆ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తామని చెప్తున్నారు. అంతేకాదు కోతుల బెడద లేకుండా కూడా గ్రామాన్ని కాపాడతామని చెప్తున్నారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.